ఒక కుందేలు తన ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా పాడుబడి ఉన్న ఒక పక్షి నివాసాన్ని చూస్తుంది. ఆ పక్షి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండగా కుందేలు దాని ఇంట్లోకి వచ్చి అదే తన సొంత ఇల్లు అని చెప్పుకోవడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత పక్షి తిరిగి వస్తుంది. అలా తన ఇంట్లో కుందేలు ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు కుందేలు ఆ పక్షిని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, ఇదేమిటి నీ వింత ప్రశ్న, ఇది నా ఇల్లు, నేను ఆహారం కోసం వెళ్ళవలసి వచ్చింది, నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే ఎవరు అని అడుగుతున్నావు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు ఆ కుందేలు ఇలా చెప్తుంది, ఇన్ని రోజులు ఖాళీగానే ఉంది, నేనే ఉంటున్నా కాబట్టి ఇదే నా ఇల్లు అని. అవి రెండు గొడవ పడుతూ ఉంటాయి. అలా వాటి గొడవ చాలాసేపు జరుగుతూనే ఉంటుంది. వాటి గొడవ విన్న అక్కడి అడవి జంతువులు వారికి న్యాయం ఎవరైనా చేస్తారా అని అడవి మొత్తం వెతుకుతూ ఉంటారు. చివరికి చెట్టు కింద కూర్చున్న ఒక పిల్లి కనిపిస్తుంది. అలా ఆ కుందేలు పక్షి ఆ పిల్లి దగ్గరికి వెళ్తాయి. అవి ఒక్కొక్కటిగా తమ పరిస్థితిని ఆ పిల్లికి చెప్తాయి. కానీ ఆ పిల్లి ఒక కన్ను తెరిచి, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు, నా చెవి దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పండి అని అంటుంది. కుందేలు పక్షి అలాగే దగ్గరికి వస్తాయి. ఆ పిల్లి వాటిని తన పెద్ద పంజాలో బంధించి రాత్రి భోజనంగా చేసుకుంటుంది. కష్టాల సమయంలో చెడు వ్యక్తులు వారు ఉన్న పరిస్థితిని ఆసరాగా తీసుకుంటారు అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని నొక్కండి. అలాగే మీ సపోర్ట్ ని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.